హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మటన్ బిర్యానీ అన్నమాట. ఇంట్లో తయారు చేసిన మటన్ బిర్యానీ అంటే మటన్ బిర్యానీ అంటే నార్మల్ గా మేము బయట మటన్ బిర్యానీలు మంచిగా కమ్మనైనా తినేది. ఇప్పుడు ఇంట్లో తయారు చేసిన మటన్ బిర్యానీ అంటే కమ్మ ఉన్నది లేదనేది డౌట్. వాళ్ళు ప్రేమ రంగ నుంచి మంచిగా కమ్మగా కలర్ఫుల్ గా చేస్తారు. ఇది ఏమైనా కలర్ ఉందా అన్ని మాడు ఏమేమో చేసినట్టు అయ్యో ఇది తిరిగిపోయింది అట్లా అన్నట్టు. నేనోడి చేస్తే తానోడి చేస్తాడు, ఇక ఎదురు కొట్టిండు. ఇక కలర్ఫుల్ అని అంటే మరి కుంకుమ పువ్వు న్యాచురల్ గా కుంకుమ పువ్వుతోని వేసే ఆ ఎల్లో కలర్ రావాలి. ఫుడ్ కలర్ అసలు వాడొద్దని డిసైడ్ అయిపోయినా. అందుకోసమని నెయ్యి వేసినా, బ్రౌన్ ఆనియన్స్ వేసినా, పుదీనా వేసినా, కొత్తిమీర వేసినా ఓకే అన్ని ఓకే. ఏం వేసామని తింటా తెలుస్తా. మా ఆయన అయితే హోటల్లో చేసిన దానికి వంక పెట్టాడు. ఉప్పిసమైనా ఏది ఇష్టమైనా మంచిగా తింటాడు, ఎందుకంటే పైసలు పెట్టుకోనికి వచ్చింది కాబట్టి. ఇది కూడా పైసలు పెట్టుకోనికి వచ్చింది, ఇంకా నా శ్రమ కూడా ఉంటుంది. దానికి మాత్రం ఖచ్చితంగా వంకలు పెడతాడు. వంకలు పెట్టండి అసలు తిననేది. మటన్ పీసులు ఎక్కడ ఎతకాలనా? కింద ఉంటాయి బావా. అయ్యో దమ్ బిర్యానీ 2 అంటే కేజీ మటన్ బిర్యానీ, ఇంట్లో తయారు చేసిన మటన్ బిర్యానీ కేజీ పోటీ తినబోతున్నాం అనమాట. 2 అరటి పండ్లు కూడా పెట్టుకున్నాం. దానికి కాంబినేషన్లో రైతా అనమాట. ఇంకా సూప్ అంటే ఎక్కువ ఇష్టపడం అనమాట. ఇదే కొంచెం మంచిగా మాకు తగ్గట్టుగా స్పైస్ లెవెల్ వేసుకొని మంచిగా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసిన అనమాట. ఫస్ట్ మటన్ 5 విజిల్ ఉడికించుకున్నా, తర్వాత ఇటు సైడ్ బాస్మతి రైస్ ఉడికించుకున్నా. మటన్ ఉడికించిన దాని మీదనే ఏదైతే నేను 95% ఉడికించుకున్న బాస్మతి రైస్ని పైన వేసేసిన అనమాట. ఒక్కోసారి నేను చికెన్ బిర్యానీ అయితే లేయర్ బై లేయర్ ఇట్లా చేస్తూ ఉంటాను. కాకపోతే మటన్ బిర్యానీకి అటువంటి రిస్క్ చేయలేదు. కింద మటన్ ఉడికి ఉన్నది, పైన మొత్తం బాస్మతి రైస్ వేసేసి మంచిగా పైనుంచి ఆవు నెయ్యి కూడా వేసిన అనమాట. మాకు జమ్కుట్లో ఆవు నెయ్యి దొరుకుతుంది. ఆ ఆవు నెయ్యి పిల్లలకు కూడా ఎప్పటికి పెడతా ఉంటా, వాళ్ళకి ఆకలి ఇంకా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి నెయ్యి అప్పుడప్పుడు వాడుతూనే ఉంటా, అంటే వేసిస్తూనే ఉంటాను అనమాట వాళ్ళకి అన్నంలో. మటన్ బాగా మంచిగా ఉడికించిన అనమాట. కానీ మా ఆయన మాత్రం ఏదో ఒక వంక పెడతాడు. ఇంత కష్టపడి 1 గంట సేపు, 2 గంటలు అట్లా కష్టపడి మటన్ బిర్యానీ 1000 గ్రామ్సా కాదు కిలో అంటే 999 ఉంది. 999 ఒక 1 గ్రామ్ ఎందుకు తగ్గింది అన్నట్టు. 1 గ్రామ్ ధర కొంచెం పడ్డది. ఓకే, అక్కడ నార్మల్ సైజ్ స్పైసీ, మీడియం స్పైసీ, అట్లా బాగా స్పైసీ కావాలని చెప్తా ఉంటాం కదా. మా ఆయన మాత్రం ఇప్పటికైనా నార్మల్ స్పైస్ కావాలంటాడు. ఎందుకైనా మంచిదని స్పైసీ తక్కువ తింటూ ఉంటాను అనమాట. జర పరిస్థితులు అనుకూలించాయి, జర ఆగమాం అవుతుందని. బాబు నీకు చికెన్ బిర్యానీ ఇష్టమా, మటన్ బిర్యానీ ఇష్టమా? నాకా ఏదైనా నేను చేయకపోతే ఇష్టమైంది. ఇప్పుడు దీనికి ఎన్ని వంకలు పెడతాడో. నీకు స్పైసీగా ఉన్నా, ఇప్పుడు నాన్ స్పైసీగా ఉన్నా? నాకా కొంచెం స్పైసీ అయ్యి బాబు. అక్కడ చేస్తే ఎంత సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ చేస్తే ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది? పట్టుకో, వేసుకోదాన్ని ఇక నువ్వే. ఇది కూడా ఇరగల, ముట్టుకుంటూ ఇరిగిపోతాను నేను. ఏదైనా ముట్టుకుంటూ ఇరిగిపోతాను. చూడు బాబా, ఈ హోటళ్ళలో ఉన్నట్టే మంచిగా స్పైస్ వైట్ కలరు మంచిగా ఉందిగా. ఏమో ఎట్లుంటుందో తగడా తినబోద్దు అవుతుంది. నాకైతే ఆకలి అవుతుంది. నువ్వు కూడా ఇట్లాను మొత్తం నీదేమో బాగా ఎక్కువ, నాదేమో బాగా. నువ్వు కూడా ఇట్లానా? ఏంది అది మాటలు? అయ్యో నువ్వు కూడా ఇట్లాను అంటానా? జోకినా బావా? జోకినా? మరి నీకు బాగా ఎక్కువ అనిపిస్తుంది, నాకు బాగా తక్కువ అనిపిస్తుంది. ఇద్దరు సమానంగా జోకినా కదా? సమానమేనా? ఓకే. నీకు పులు బొక్క వచ్చింది, మరి నాకు వచ్చిందా రాలేదు ఇంతకు? నీకు కూడా వచ్చింది. ఎస్, పులు బొక్క వచ్చింది. ఇగో 2 ఉల్లిగడ్డలు కూడా పెట్టుకున్నాం, ఒక నిమ్మకాయ కూడా పెట్టేసుకున్నాం అనమాట. అది ఈ ప్లేట్ ఉన్నది మొత్తం అయిపోవాలి. పూలు బొక్క తప్ప, అంటే బొక్కలు తప్ప మిగతా మొత్తం అయిపోవాలి. ఈ అరటి పండ్లు అయిపోవాలి, ఈ పెరుగు అయిపోవాలి. కూడా అయిపోవాలా? లాస్ట్కి ఏమైనా మిగిలి ఏమైనా ఉన్నదా? చెప్పేది ఏమైనా ఉన్నదా? ఇంకా చెప్పేది ఉన్నది. ఎందుకంటే నేను లాస్ట్ టైం తిండిపోట్లో ఓడిపోవడం జరిగింది 1000 రూపాయలు పెట్టి. ఈసారి మళ్ళీ అదే 1000 రూపాయలు పెట్టి నేను ఖచ్చితంగా గెలుచుకోబోతున్నాను. నా దగ్గర 3000 ఉన్నాయి పట్టు చీర కోసం. నేను జామ్ చేయాలి, పెద్ద పట్టు చీర కొనుక్కోవాలి అని అనుకొని కొంచెంగా పెడతా ఉన్నా. ఒకటేసారి పెడితే దబ్బున లాస్ట్ టైం గెలిచిన 1000 రూపాయలు ఉన్నాయి. ఈ 1000 రూపాయలు నేను కూడా పెడతానా? ఫోన్ పే అందుకు కావచ్చు. ఎట్లా నాకేస్తే అది అందరికి తెలిసిన విషయమే. నాకే వస్తాయి బాబా ఖచ్చితంగా. నేను పట్టు చీరకు ఇప్పుడు 4000కి చేరువలో, అంటే ఇప్పుడు నా దగ్గర 3000 ఉన్నాయి. ఈ 1000 రూపాయలు గెలిస్తే
ఇక కొట్లాడద్దు తిండిపోటీ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే బాగా సోది ఎక్కువైతుంది. టకటక గెలిచి పైసలు తీసుకుంటాం అంతే. ఓకే, వేడి వేడి మటన్ బిర్యానీ నాకైతే నోరు ఊరుతా ఉన్నది. 1 2 3 స్టార్ట్. అంత పెండ ఉన్నదంతా అంత ఇట్లా అంతా అమ్మా ఘోరం అసలు బాగా. అబ్బా అమ్మో అమ్మా, నిజంగా వేడి వేడిగా మొత్తం చెమటలు వచ్చినాయి తింటుంటే. నేనైతే మస్తు ఇష్టంగా తిన్నా, మస్తు ఉంది అసలు నెయ్యి ఫీల్. కాకపోతే బాస్మతి రైస్ హోటల్ లాగా బాగా పుల్లలుగా ఇట్లా పోస్తే ఇట్లా లాగా లేకుండా కొంచెం మెత్తగా, కొంచెమే బాగా ఇట్లా కాకుండా కొంచెం మెత్తయింది. మటన్ అయితే నిజంగా గంట సేపు బాస్మతి రైస్ నానబెట్టిన, గంటన్నర మటన్ కూడా కారం ఉప్పు పెరుగు అవన్నీ వేసి నానబెట్టిన. మస్తు ఉంది అసలు నిజంగా. బాగా చెప్పు బావా, ఈసారి మంచిగా ఉందా లేదా, టేస్ట్ బాగుందా లేదా? అంటే కొంచెం బాగా కన్నా ఫాస్ట్గా తినే హడావిడిలో కొంచెం ఇటు ఏదైనా అంటే ఆడికి ఖర్చు పెట్టుకొని తుడుచుకుంటున్నా. కానీ మస్తు వేడిగా తిన్నాం కదా బాబా ఈసారి అయితే. జస్ట్ మిస్ అరటి పండు దగ్గర నేను రోజు నెక్స్ట్ టైం చూసుకుంటే అయితే దగ్గర అసలు డబ్బులు లేకుండా మస్తు బాగా ఎప్పటికీ చీర అందుకని ఈసారి కూడా ఓడిపోయినా. 4,000 అయినాయి బావా. నా పట్టు చీరని ఎవరు ఆపలేరా? నెక్స్ట్ టైం 4,000 పెట్టు. గట్ల పెద్దగా పెట్టాలి అని నువ్వు అట్లా చెప్పొద్దు. నాకు అన్నం కొంచెం ఎక్కువ పడ్డట్టు, అది జోకేది కొంచెం ఖరాబ్ అయిందో మనం అనిపిస్తుంది. నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది. నేను పెద్ద బుక్కలు పెట్టిన ఆయన కన్నా అయిపోయింది, ఇది అయిపోయింది అసలు ఎట్లా అయిపోయింది. మీది గొడుగులాగా ఉన్నది, నాది కొంచెం ఇట్లా అయింది అంతే. మళ్ళీ అది అంత స్పైసీగా వేసరికి అది మంచిగా ఇట్లా కింది పోయినట్టుంది. కింది పోయి దగ్గరికి వచ్చింది స్పైసీ. ఇది నాదేమో మొత్తం గొడుగులాగా అది ముద్దలు పెడతా అంటే. అసలు ఎప్పుడైనా అంటే ఏదైనా ఫుడ్ చేసుకున్నా నేను మాట్లాడేసరికి అది చల్లగా అయిపోయింది. కాకపోతే ఈ మటన్ బిర్యానీ అసలు అంటే దమ్మైంది కదా అంతసేపు, మస్తు సేపు వేడి. ఇప్పుడే ఇట్లా పెట్టుకొని ఇట్లా తిన్నాం కాబట్టి మస్తు వేడి ఉన్నది. చాలా మంచిగా అనిపించింది. బాగా 10కి ఎన్ని మార్కులు ఇస్తావు మటన్ బిర్యానీకి? 10కా 2 ఇవ్వచ్చు.
అమ్మ బాబు, నేను కొత్తిమీర మరి మార్కులు ఎందుకు? పుదీనా అవన్నీ చిన్న తురుముకొని కరెక్ట్గా ఈ మటన్ బిర్యానీ ప్రాసెస్ ఒక 2 గంటలు పట్టింది. అంటే ఫాస్ట్గా చేసేటోళ్ళు తొందరనే చేస్తారు కావచ్చు, కాకపోతే ఇవి అవన్నీ నానబెట్టి మటన్ నానబెట్టి రైస్ నానబెట్టి ఒకటి వర్షే చేసింది, మళ్ళీ వర్షే గెలిచింది కాబట్టి ఇక మాట్లాడుతూనే ఉంటది అంతే. బేగు కూడా వస్తుంది. కిలో బిర్యానీ ఈజీగా తిన్నాం అసలు, నిజంగా మంచిగా అనిపించింది. మటన్ ముక్కలు ఇంకా వచ్చినా కూడా బాగుండు, ముద్దకో మటన్ ముక్క తిన్నా బాగుండను, ఎందుకంటే మనం చేసుకున్నది కదా. అయితే మా ఆయన ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, పొద్దుట మటన్ తీసుకురావడానికి మేము పోయినాము, వాళ్ళు 900 అయినా మా ఆయన 800 కొట్టిండు. ఎందుకు బావా? అంటే మటన్ చికెన్ తినడం వ్యాధి వల్ల చికెన్ ఎక్కువ అమ్ముడు పోతలేదు, మటన్ ఎక్కువ పోతుంది కాబట్టి వాళ్ళు మటన్ రేట్లు పెంచిళ్ళు. అది వరకు 800 రూపాయలే ఉండే, అయితే ఇప్పుడు 900 చేసారు రేటు. అయినా కానీ నేను ఇక 800 కొట్టినా, పాత రేటే అని చెప్పి నేను ఎట్లా కొట్టినా, మనకు తెలిసిన వాళ్ళు ఎట్లయినా అందుకని చెప్పి వాళ్ళు సబ్డే ఇవ్వకున్నారు. ఓకే ఎందుకంటే మళ్ళీ వస్తాడు, ఎప్పటికి వచ్చేటోడు మళ్ళీ గిరాకీ కొట్టుకుంటే మంచిగా ఉండదు అని చెప్పి వాళ్ళు ఓకే అన్నారు. అట్లా మన తిండి పొట్టులు చూస్తే ఇంక అందరూ ఓకే అంటారు, ఎందుకంటే మనం ఎదురుగా తింటామని తెలిసి ఎప్పటికస్తాడు అన్న అని చెప్పేసి. ఇక ఉల్లిగడ్డ కూడా తిన్నా నేను, అన్నంలో పెట్టుకుని టక పెట్టుకోలే అనమాట. అంత బాగా ఏం తింటలే, అంటే 1 kg పెట్టుకున్నా కానీ, అంటే ఇప్పుడు మనం ఇంటి బిర్యానీ కదా, దానిలో మరి ఏం వేస్తారో వాళ్ళు ఏం వేస్తారో కానీ ఈ 1 kg తింటే మస్తు కడుపు అబ్బో అనిపిస్తూ ఉంటుంది. తినంగానే అబ్బో అనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఇంట్లోనే అనుకున్నాం, బాస్మతి రైస్తోనే అనుకున్నాం, కామనే అంత నార్మలే అనిపిస్తుంది నాకైతే. నీకు? నాకు మంచి హాయిగా ఉంది, అంతే ఇక చాలు అన్నట్టుగా కొంచెం ఇట్లా అనిపించింది. అన్ని ఇంకో 2 అరటి పండ్లు అనేది తినచ్చు, అట్లాంటి అన్ని తినచ్చు. కాకపోతే అంటే మన బొత్తలు పెద్దవి కాబట్టి ఇంత కేజీ తిని అరటిపండు తింటాను. తిన్నాక అరటిపండు ఎవ్వరు తినరు అసలు, ఎందుకంటే అరటిపండు ఫుల్ అంటే బాగా హెవీ అనిపిస్తుంది. ఎవరు ఇట్లాంటి ప్రయత్నించకండి, ఇంటి దగ్గర ప్రయత్నించకండి. మేము నిపుణుల పర్యవేక్షణ ఎప్పటికీ చెప్తాం అనుకుంటే అది మిస్ అవుతుంది. నిపుణులు ఎవరు లేరు. మాకు రమేష్ డాక్టర్ ఉన్నాడు, టగటగా పోతాం మళ్ళా. అట్లా అంటే ఎప్పుడు పోవాల్సిన అవసరం రాలేదు, కానీ ఎందుకైనా మంచిది అని అనుకుంటాం అనమాట. ఎప్పుడు పోవాల్సిన అవసరం రాలేదు. మేము తినేది మళ్ళీ కామన్ గా మేము, ఎందుకంటే పొద్దున నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు ఎంత సుమారు ఇప్పుడు 5 గంటలకు స్టార్ట్ చేసినాం, 6 అవుతుంది. ఇప్పటి వరకు కూడా మేము అన్నం తినలేదు. పొద్దున గవేంటి మొలకెత్తిన గింజలు గిన్నెని తిన్నాం, గంధ సాబడి ఇవ్వకున్నాం. ఏం ఇడ్లీ లేదు, ఏం లేదు. కళ్ళు కూడా ఈడ్చుకపోయి ఉంటాయి. అట్లా ఎవ్వరు కూడా ప్రయత్నించకండి, ఎందుకంటే కడుపు నొప్పి కాలు నొప్పి ఎందుకు కుట్టి కదండిగా. ఇప్పటిదాకా మళ్ళీ విలేజ్ ఎంకే టీవీ కోసం స్కిట్ చేసినాం. విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు ఉంటాయి, తప్పకుండా చూడండి. మటన్ బిర్యానీ వండుకుంటా స్కిట్ చేసేదంటే వర్షం మళ్ళీ స్కిట్ కి అదేసి ఇది మంచి స్కిట్ రాబోతుంది త్వరలో, తప్పకుండా. అంటే వచ్చి ఉంటుంది ఆల్రెడీ, అంటే ఇదే లేట్ గా రిలీజ్ అవుతుంది. అయితే మటన్ కి 800 అయింది కదా, బాస్మతి రైస్ కు కేజీ అంటే ఒక 120 రూపాయల బావా. మేము డిమార్ట్ లోనే తీసుకొచ్చినాము. అట్లా మనం బాగా ఎక్కువ క్వాంటిటీ తిన్న మన ఫీల్ అనేది ఉంటుంది. బయట నుంచి తెచ్చుకుంటే 1 kg బిర్యానీ ఎంత ఉంటుంది బావా? 350. 1 kg బిర్యానీ అంతే ఉంటుంది. దాని ముక్కలు మళ్ళీ గట్టిగా ఉంటాయి, తక్కువ వస్తాయి, గట్టిగా ఉంటాయి. 4-5 ముక్కలు వస్తాయి, గట్టిగా ఉంటాయి. కొంచెం ఇబ్బంది లాగా అనిపిస్తుంది మటన్ బిర్యానీ బయట తెచ్చుకుంటే, కొంచెం డౌట్ లాగా ఏదో ఫీల్ అంత మంచి అనిపించేది. అదే ఇక్కడైతే మనకి ఇష్టం వచ్చినంత మెత్తగా ఉడికించుకోవచ్చు, ఎక్కువ ముక్కలు వస్తాయి, మంచి తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక రోజంతా తినవచ్చు అదే పైసలలో. అప్పుడే ఒకటే పుట్టకి తినగలుగుతాం. అదే పైసలలో మనం ఇంట్లో మటన్ బిర్యానీ చేసుకుంటే రోజంతా నలుగురు. ఇప్పుడు మటన్ బిర్యానీ చేసింది వచ్చి మటన్ కర్రీ కూడా ఇంకా కర్రీ ఉంది, పక్కకు తీసి పెట్టిన అనమాట. అది ఇంత అండి ఈ వీడియో. ఇట్లా సరదా తిండి పోటీ 1 kg మటన్ బిర్యానీలో మళ్ళీ రికార్డు నేనే విన్ అయినా. ఇంతకుముందు పన్నీర్ బిర్యానీ 1 kgలో కూడా నేనే విన్ అయినప్పుడు అది ఇట్లా చెప్పుకుంటే మస్తు ఆనందం అనిపిస్తుంది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.